హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టండి. ఈ రోజు అయితే అరిసెలు అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. సంక్రాంతి అనేది అరిసెలు లేకుండా కంప్లీట్ కాదు కదండి, అందుకనే లాస్ట్ రోజు ఈ రోజు ముక్కనుమ కదండి, ఈ రోజు అయితే అరిసెలు అయితే చేసేసామండి. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకైతే చూపిద్దామని అనుకున్నానండి. చూడండి, అరిసెలు అనేవి చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు ఎవరైనా తింటారు కదండి, అందుకోసం అయితే అరిసెలు అయితే చేసేసామండి. చూడండి, అరిసెలు అనేవి చాలా మెత్తగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా వచ్చాయండి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే బాగున్నాయండి. దీనికైతే ఫస్ట్ మేము రేషన్ బియ్యమే తీసుకున్నామండి. రేషన్ బియ్యాన్ని అయితే ఫస్ట్ నానబెట్టుకొని అలా పిండి పట్టించుకున్నామండి. తర్వాత బెల్లాన్ని అయితే అలా ఆనకం పట్టుకోవాలండి. బెల్లం ఆనకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఎవరు పడితే వాళ్ళు పడితే రాదండి. ఇదైతే అమ్మ చేత పట్టిస్తున్నాను. దానిలో ఇలాచీ కూడా వేసానండి. చూడండి, ఆనకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేయడం కోసమని అలా కొంచెం వాటర్లో బెల్లాన్ని అయితే వేసి అలా చేస్తుంది. అలా ముద్దలాగా వస్తుంది అనుకోండి, అప్పుడు ఆనకం వచ్చినట్టే. చూడండి, ఫస్ట్ అలా కంపల్సరీ వేసుకొని చూడండి. డైరెక్ట్ మనం పిండి యాడ్ చేయకుండా అలా అలా చేస్తే బాల్ లాగా రావాలి. మన చేతిలోకి అలా బాల్ లాగా వస్తే మనకు ఆనకం అనేది వచ్చేసినట్టేనండి. ఇప్పుడైతే మనం పిండి అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, పట్టించుకొచ్చిన పిండి ఉంది కదా, అది తడి పిండేనండి. సేమ్ సకినాలకి ఏ విధంగా అయితే నానబోసి ఫస్ట్ వాటి నానబోసిన తర్వాత కొంచెం సేపు ఆరేసి పిండి పట్టించుకొచ్చిందండి. ఆ పిండి అయితే మనం ఆ బెల్లంలో అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. ఆనకం అనేది పర్ఫెక్ట్ గా వస్తేనే మనకు అరిసెలు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయండి. చూడండి, అలా బెల్లం అనేది యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి. మేమైతే ఈ పిండి వంటలకైతే రేషన్ బియ్యమే యూజ్ చేస్తామండి. చాలా బాగా వస్తుంది రేషన్ బియ్యం యూజ్ చేసుకుంటే. కాబట్టి మీరు కూడా ఒకసారి రేషన్ బియ్యంతో ట్రై చేయండి. అలా పిండి అయితే యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి. సంక్రాంతికి అయితే అరిసెలు అయితే కంపల్సరీ కదండి. మేమైతే ఇవి లాస్ట్ రోజు అయితే చేస్తున్నాము. చూడండి, పిండి అనేది అలా యాడ్ చేసుకుంటూ మొత్తం కలిపేస్తున్నాము. కరెక్ట్ గా దానికి ఎంత అయితే పిండి పడుతుందో అంతే కలిపేసుకోండి. మరి మనకు లూజ్ గా ఉండొద్దు, అలానే బాగా టైట్ గా ఉండొద్దు. మనం అరిసె ఎలా ఒత్తుతాం, చేతిలో వేసి ఒత్తినా కూడా మనకు పర్ఫెక్ట్ గా తీసుకునే విధంగా ఉండేటట్టు చేసుకోండి. చూడండి, అలా బాల్లా చేసి చూస్తుంది, అంటే మనకు వస్తుందా రాదా అని తెలియడం కోసమని. ఇంకొంచెం పిండి పడుతుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకొని అయితే మంచిగా కలుపుతుంది. చూడండి, అలా మంచిగా కలుపుకోండి. కొంచెం వేడిగా ఉంటుంది, చూసి కలుపుకోండి. కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే ఒక్కటేసారి హెవీగా యాడ్ చేస్తే టైట్ అయిపోతుంది, మనకు చేయడానికి ప్రెస్ చేయడానికి ఈజీగా ఉండదు. అరిసెలు అయితే చాలా మంది ఇష్టంగా తింటారు కదండి. ఈ వీడియో పెట్టనో ఈ పండుగకి అని అయితే అనుకున్నానండి. ఫైనల్ గా లాస్ట్ రోజు అయితే అమ్మతో చెప్పి మరీ చేయించుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి. మా నాన్న నేనైతే చాలా ఇష్టంగా తింటాం వీటిని. చూడండి, అలా బాల్ లాగా చేసి చూస్తుంది, వస్తుందా రాదా అని చెప్పేసి. పర్ఫెక్ట్ గా అయిపోయిందండి. చూడండి, పిండి అనేది ఇలాంటి ఇస్తరాకులు ఉంటాయండి. ఇవి ఎండిపోయిన పచ్చి ఇస్తరాకులు అండి, మా ఇంటి దగ్గరలో ఉంటాయి. వాటిపైన అయితే అమ్మ ప్రెస్ చేసి చూస్తుంది, వస్తుందా రాదా అని చెప్పేసి. చూడండి, పర్ఫెక్ట్ గానే వస్తుంది ప్రెస్ చేస్తే. ఆయిల్ అయితే ఆల్రెడీ వేడి చేసి పెట్టుకుందండి, దానిలో వేసి చూస్తుంది. ఇవి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఒకవేళ చేయడం రాని వాళ్ళు చేస్తే మాత్రం మొత్తం ఆయిల్ అంతా పాడైపోతుంది, అరిసె అనేది మొత్తం ఇచ్చుకుపోతుంది. కాబట్టి చేసేవాళ్ళు చేస్తేనే వస్తవి. అలా తర్వాత తీసుకున్న తర్వాత దాన్ని అయితే ప్రెస్ చేస్తే కొంచెం అలా ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. చూడండి, ఇంకోటి వేసి చూస్తున్నాము. అలా కొంచెం ప్రెస్ చేయండి. మనకు బయట ఇలా ప్రెస్సింగ్ మిషన్ కూడా దొరుకుతుందండి, దాంతో కూడా ఆయిల్ అనేది మనం ప్రెస్ చేసుకోవచ్చు. ఈ అమ్మ వాళ్ళ అయితే ఇలా ఎప్పుడైనా ఇలానే చేస్తుంది. నేనైతే అలా కాకుండా నాకు అలా ఒత్త రావడం లేదని చెప్పేసి నేను ప్రెస్సింగ్ మిషన్ లో పెట్టి అయితే ఒత్తుతున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి ఇట్లా చేసినా కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్లో వేస్తే ఇది పర్ఫెక్ట్ గా కాలేదండి, మంచిగా పొంగింది కూడా ఇది.
చూడండి ఎంత బాగా పొంగిందో, పూరి టైప్ లో పొంగింది. చూడండి ఎంత బాగా పొంగిందో, అలా పొంగాలి. ఫస్ట్ అయితే ఇలా పొంగలేదండి, ఫస్ట్ వేసింది అయితే, ఎందుకంటే కొంచెం దిష్టి తగిలిందని చెప్పేసి అమ్మ అయితే దిష్టి తింపేసింది. తర్వాత నుంచి అయితే బాగా వచ్చాయండి. పెద్దవాళ్ళకు ఉంటుంది కదండి కొంచెం, అందుకే దిష్టి తీసిన తర్వాతనే బాగా వస్తుందని మా అమ్మ ఉద్దేశం. చూడండి అలా ఎంత బాగా పొంగుతుంది కదా, అలా మంచిగా పొంగాలండి. అలా పొంగిన దాన్ని ఆయిల్ అయితే ప్రెస్ చేసి, బాగా ప్రెస్ చేయకండి, నార్మల్ గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అరిస అనేది తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ ప్రెస్ చేయకండి, నార్మల్ గా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఫైనల్ గా ఎలా ఉన్నాయో, చాలా బాగా మెత్తగా వచ్చాయండి. దీనికోసం అయితే 1 kg బెల్లం అయితే తీసుకున్నామండి. పిండి అయితే కొంచెం ఎక్కువనే పట్టించుకొచ్చామండి, ఎందుకంటే ఎంత పడుతుందో తెలియదు కదా. నాకైతే తెలిసి 1.5 kg పిండి అయితే పట్టిందండి. ఎందుకంటే అందుకే ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ పోసుకోవాలి. చూడండి ఎంత బాగా మెత్తగా వచ్చాయో. కొంచెం టేస్ట్ కోసం అయితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నామండి. చాలా బాగా టేస్టీగా వచ్చాయండి. మీకు కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.